Hi dear students, welcome to Platon. Guys, this is your VMR. Now we are moving to all of your 12th concept, that is about discounts. One of the most important topic all of you, discounts, right? Discounts. So of course questions all of you discounts లో చూద్దాం ఒకసారి. డిస్కౌంట్స్ చూద్దామండి ఒకసారి. ఈ డిస్కౌంట్స్ చేసే ముందు ఇందులో వేరియస్ క్వశ్చన్స్ వస్తాయండి ఇక్కడ. చూడండి, లైక్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఫస్ట్, డిస్కౌంట్స్ కాన్సెప్ట్. I'll explain you some 8 questions Salafi first. I'll give you question explanation. Later I'll give you explanation answers. Okay? ముందు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక 78 క్వశ్చన్స్ వస్తాయి లైన్లో. చూడండి. 2 successive discounts of 20%, 30% is equal to single discount of. రెండు వరుస రాయితీలు 20% మరియు 30% కలిపి ఒక రాయితీ ఎంత? గైస్, ఫెస్టివల్ వచ్చింది. ఏ ఫెస్టివల్ ఉంది? దసరా. యూ టేక్ సమ్ ఫెస్టివల్ ఇస్తే సమ్ ఫెస్టివల్. ఓకే, ఫెస్టివల్ ఉందండి. అయితే క్రిస్మస్ లేకపోతే ఏదో ఫెస్టివల్ అండి, దసరానో రంజానో ఏదో ఫెస్టివల్ ఉందండి, అన్నీ. ఓకే, సో బట్టలు తీసుకుందాం డిసైడ్ అయ్యారండి, డ్రెస్సులు తీసుకుందాం డిసైడ్ అయ్యారు, రైట్? అయితే లైన్లో షాపులు వాళ్ళు బోర్డులు పెట్టారు బయట. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క బోర్డు పెడతాడు. ఎలా పెట్టారు చూడండి. ఫస్ట్ ఒక 7-8 షాపులు రాసిన పేర్లు కూడా, కరెక్ట్? ఓకే, లుక్, ఫస్ట్ షాప్ వాడు. ఈ షాప్ పేరు ఏంటంటే, ఈ షాప్ వాడు పేరు చందన బ్రదర్స్. ఎగ్జాంపుల్ అలా, యూ డోంట్ ఫీల్ మళ్ళీ సార్ ఈ షాప్ ఇలా అన్నారు. ఈ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఆల్ దీస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్స్. డోంట్ టేక్ ఇన్ పర్సనల్. ఓకే, పర్సనల్గా తీసుకోకూడదు. ఈ షాప్ పేర్లు అంటే జస్ట్ అర్థం కావడం కోసం కొన్ని షాప్ పేర్స్ తీసుకున్నాం, అంతేగాని సార్ అదేం సార్ చందన అట్లా కాదు. ఇట్స్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ టు అండర్స్టాండ్. ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ షాప్ నేమ్స్, రైట్? సమ్ షాప్ నేమ్స్. చందన బ్రదర్స్ అండి, వాడు బయట బోర్డు పెట్టాడు, మీరు ఏమి కొన్నా కూడా, మీరు ఏమైనా కొనండి మా షాపులో, మేము 2 రాయితీలు ఇస్తున్నాము. We are giving 2 successive discounts, 20% and 30%. నువ్వు ఏం కొన్నా కూడా 2 డిస్కౌంట్ ఇస్తాము. వరుస రాయితీలు ఇస్తున్నాము. సక్సెసివ్ డిస్కౌంట్స్ అని బోర్డు పెట్టాడు. మీరేం కొన్నా సరే, నువ్వు ఏదైనా షాప్కి వచ్చుకుంటే నీకు 20% మరియు ఒక 30% 2 వరుస రాయితీలు ఇస్తాము అని ఇచ్చాడు బోర్డు. వీడి పక్కనే ఇంకో షాప్ వాడు ఉన్నాడండి. వీడి పక్కనే ఇంకో షాప్ వాడు. ఏంటాడు? ఎవడాడు? బొమ్మనా బ్రదర్స్. పక్కనే ఇంకో షాప్ వాడు. ఎవడాడు? బొమ్మనా బ్రదర్స్. వాడు డిస్కౌంట్ పెడితే వీడు కూడా డిస్కౌంట్ పెట్టాలి కదా, లేకపోతే అందరు దానికి వెళ్తారు కదా. ఎస్ ఆర్ నో? డిస్కౌంట్ వాడు పెడితే లైన్లో అందరూ పెట్టాలా? లుక్, వాడు 2 ఇస్తే ఈ 3 ఇచ్చాడండి. 3 సక్సెస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ 2 ఇచ్చాడు, ఇక్కడ 3. యూ కమ్ అండ్ బై ఎనీ ఆర్టికల్ ఇన్ మై షాప్. మా షాపులో మీరు ఏ డ్రెస్సులు కొన్నా కూడా 3 రాయితీలు ఇవ్వబడును. ఒక 25%, ఒక 15%, ఒక 20%, 3 రాయితీలు ఇవ్వబడును. 3 వరుస రాయితీలు, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పారు. వాడేం చెప్పాడు? 2 ఇస్తాడు, 20-30. ఆ 2 ఇస్తాంటే ఈడేం చేశాడు? ఆ 2 మేము 3 ఇస్తున్నాం, 3 రాయితీలు ఇస్తున్నాం. ఏమేంటి? ఒక 25%, ఒక 15%, ఒక 20%, 3 రాయితీలు ఇస్తాము. మీరేం కొన్నా సరే 3 రాయితీలు ఇస్తాము అని అనౌన్స్ చేశాడు. వెంటనే పక్కన ఇంకో షాప్ ఉందండి, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్. వాడేం పెట్టాడంటే, వాళ్ళు అలా ఇస్తే మేము కూడా డిస్కౌంట్లు ఇస్తున్నాం. మీరు మా షాపులో ఏ డ్రెస్ కొన్నా కూడా మేము కూడా 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. ఒకటి 28 4/7%, 6 2/3%, 15%. మీరు ఏం కొన్నా 3 వరుస రాయితీలు ఇస్తాము. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. మీరు ఏమైనా కొనండి, యూ బై ఎనీ ఆర్టికల్, వీ విల్ గివ్ యూ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని వీడు కూడా అనౌన్స్ చేశాడు. వెంటనే ఈ 3 షాపుల పక్కనే ఇంకో షాప్ ఉంది. దాట్స్ యువర్ బ్రాండ్ ఫ్యాక్టరీ. అలా, దట్స్ యువర్ బ్రాండ్ ఫ్యాక్టరీ.
వీడు కూడా వెంటనే బోర్డు పెట్టాడు, హే మేము కూడా డిస్కౌంట్లు ఇస్తున్నాం, మా డిస్కౌంట్ ఏంటంటే బై 3 గెట్ 2 ఫ్రీ, 3 కొంటే 2 ఉచితం అంటాడు. ఎప్పుడు చూసారా ఎప్పుడైనా బిగ్ బజార్ బ్యాగ్ ఫ్యాక్టరీలు అంటే ఉంటారు. చూడండి ఏమన్నా వీడియో ఏమనంటే బై 3 గెట్ 2 ఫ్రీ, బై 3 గెట్ 2 ఫ్రీ, 3 కొంటే 2 ఉచితం, 3 కొంటే 2 ఉచితం, మీరు ఏమైనా 3 కొనండి 2 ఉచితంగా పట్టుకెళ్ళండి అని చెప్పాడు వీడు కూడా. వెంటనే దాని పక్కనే బిగ్ బజార్ ఉందండి, దాని పక్కనే బిగ్ బజార్ ఉంది. బిగ్ బజార్ కూడా చూసారు ఎప్పుడైనా, బిగ్ బజార్లో కూడా డ్రెస్లు అమ్ముతూ ఉంటారు చూసారు ఎప్పుడైనా. వీడియం పెట్టండి బిగ్ బజార్ వీడియం పెట్టండి, ఏ బిగ్ బజార్ వీడియం పెట్టండి, ఏ బై 5 గెట్ 3 ఫ్రీ, మా దగ్గర 5 కొంటే 3 ఉచితం. బిగ్ బజార్ ఏంటంటే బై 5 గెట్ 3 ఫ్రీ, 5 కొంటే 3 ఉచితం. వెంటనే పక్కనే ఇంకో షాప్ ఉందండి, చూడండి పక్కనే ఇంకో షాప్ ఉంది. ఆ షాప్ పేరు ఏంటంటే ఈ షాప్ పేరు చెప్పండి కొంచెం. గాయస్ షాప్ లివిస్ మై ఫేవరెట్ బ్రాండ్ లివిస్, ఇట్స్ మై ఫేవరెట్. ఓకే లివిస్ ఉన్నాడు. వీడు కూడా బోర్డు పెట్టాడండి, ఏం బోర్డు పెట్టాడంటే బై 3 గెట్ 1 ఫ్రీ and additional 30% discount for existing customers. వీడు ఎప్పుడు చూసినా అంతే సార్. చూసారు పిల్ల, మీకు మెసేజ్ వచ్చింది ఆల్రెడీ. మీరు ఒకవేళ అందులో డ్రెస్సులు తీసుకుంటా ఉంటే లివిస్డు వాడు ఏం పంపిస్తాడంటే, సార్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చింది అని వాడు పంపిస్తాడు. ఆడికెళ్తే అది ఉండదు, కానీ ఫోన్ మెసేజ్ వచ్చినప్పుడు వస్తాడు డిస్కౌంట్ ఎక్స్ట్రా. బై 3 గెట్ 1 ఫ్రీ కాకుండా అడిషనల్ 30% డిస్కౌంట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటాడు ఎవడు లివిస్డు. 3 వస్తువులు కొనిన 1 వస్తువు ఉచితం మరియు 30% అదనంగా రాయితీ ఇచ్చిన ఆయన మొత్తం రాయితీ శాతం ఎంత లివిస్ పడిచాడు. ఇలాగా పక్కనే లివిస్ పక్కనే సెంట్రల్ ఉందండి, లివిస్ పక్కనే సెంట్రల్ ఉన్నాడు. వేరే పోనీ ఇంకోటి చెప్పాను, ఏదో చెప్పా, ఏదో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మిస్ అయింది. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇవ్వాలి, యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇవ్వాలి. సో మిస్ అయింది. ఐల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్గా 114 తర్వాత ఇక్కడ 150 160 వచ్చింది. డూ యూ అబ్జర్వ్? 114 తర్వాత you got here 116 అంటే one question is missing. That I'll give you, don't worry, I'll give you that question now. That I'll give you. Look, that question I'm going to you now. That question I'm giving to you. Buy 5 get 2 free, an additional 20% డిస్కౌంట్, 5 కొనిన 2 ఉచితము మరియు అదనంగా 20% రాయితీ, 5 కొనిన 2 ఉచితము మరియు అదనంగా 20% రాయితీ అని వీడు బోర్డు పెట్టాడు. ఎవడు మన కాల్ దిస్ వన్, ఇదే షాప్ అంటే రిలయన్స్ ట్రెండ్స్ వీడు పెట్టాడు బోర్డు. ఇది యాజ్ ఏ కస్టమర్గా యూ చూజ్ ఎ షాప్ నా, ఏ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాం యాజ్ ఏ కస్టమర్గా. గాయస్ అబ్జర్వ్ ఒక్కొక్కడు మొత్తం నీకు ఇక్కడ ఎన్ని షాపులు చూపించాను చూడండి ఒకసారి. ఎన్ని షాపులు చూపించాను ఇక్కడ కస్టమర్స్ని. లెట్ స్టార్ట్ విత్ చందన బ్రదర్స్ ఆఫ్ యూ. ఫస్ట్ చందన బ్రదర్స్ రండి. వాడు 2 వరుస రాయితీలు ఇస్తా అన్నాడు. నువ్వు దేనికి వెళ్తావు? 2 వరుస రాయితీలు ఇస్తా అన్నాడు. తర్వాత బొమ్మన బ్రదర్స్ రండి. బొమ్మన బ్రదర్స్ వాడైతే 3 వరుస రాయితీలు ఇస్తా అన్నాడు. వీడు కూడా 3 వరుస రాయితీలు ఇస్తా అన్నాడు. వీడైతే 3 కొంటే 2 ఉచితం అన్నాడు. వీడు 5 కొంటే 3 ఉచితం అన్నాడు. వీడు 3 కొంటే 1 ఉచితం మరి అదనంగా 30% రాయితీ ఇచ్చాడు. వీడైతే ఇంకోడు వీడి పక్కనే 5 కొంటే 2 ఉచితం అదనంగా 20% రాయితీ ఇచ్చాడు. ఇప్పుడు మొన్న షాప్స్ ఏంటంటే రిలయన్స్ ట్రెండ్స్ ఒకటి, లివీస్ ఒకటి, బిగ్ బజార్ ఒకటి, బ్రాండ్ ఫ్యాక్టరీ ఒకటి, ఆర్ఎస్ బ్రదర్స్ ఒకటి, బొమ్మన బ్రదర్స్ ఒకటి, చందన బ్రదర్స్ ఒకటి. ఉన్న షాప్స్ చూస్తే చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ఉన్న షాప్స్ చూస్తే అబ్జర్వ్ ఆఫ్ యూ, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ వీళ్ళంతా ఒకలా ఇచ్చారు డిస్కౌంట్స్. ఇసాను అంటే 3 వరుస రాయితీలు అలా ఇచ్చారు.
2 రాయితీలు అలా ఇచ్చారు. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి బ్రాండ్ ఫ్యాక్టరీ, బిగ్ బజారు వీళ్ళిద్దరూ ఒకేలా ఇచ్చారు. బై 3 గెట్ 2 ఫ్రీ అలా ఇచ్చారు. తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎవడెవడు? లివీసు, రిలయన్స్ ట్రెండ్స్ వీళ్ళు ఒకలా ఇచ్చారు డిస్కౌంట్స్. ఇస్తాను ఒక్కసారి చూస్తే వీడేమన్నానంటే మీరు మా షాప్కి వస్తే మేము 2 రాయితీలు ఇస్తాము, 20%, 30% అని ఈడన్నాడు ఫస్ట్. ఇక సెకండ్ ఏమన్నాడంటే వీడు 3 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంతెంత ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్కసారి 25, 15, 20. 25, 15, 20 వీడు 3 ఇస్తా అన్నాడు. వీడు కూడా 3 ఇస్తాడు. మూడోవాడు కూడా 28 4/7, 6 2/3, 15. 28 4/7, 6 2/3, 15 3 ఇస్తా అన్నాడు. ఈ బ్రాండ్ ఫ్యాక్టరీ అయితే బై 3 గెట్ 2, వీడు బై 5 గెట్ ఎన్నో ఇచ్చాడు ఒకసారి చూద్దామండి. వీళ్ళు ఏమి ఇచ్చారు? బై 3 గెట్ 2 ఒకటి ఇచ్చాడు, బై 5 గెట్ 3 ఒకటి ఇచ్చాడు, బై 5 గెట్ 3, బై 3 గెట్ 1 అడిషనల్ 30 ఇచ్చారు, బై 5 గెట్ 3, బై 3 గెట్ 2, బై 3 గెట్ 2, బై 5 గెట్ 3, తర్వాత బై 3 గెట్ 1 అడిషనల్ 30%, బై 5 గెట్ 2 అడిషనల్ 20%. అంతేనా? చూడండి సార్. బై 3 గెట్ 1 ఫ్రీ అడిషనల్, బై 3 గెట్ 1 అడిషనల్ 30, బై 5 గెట్ 2 అడిషనల్ 20. రైట్. ఈ కాన్సెప్ట్లో ఇది చూడండి. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మీకు మొత్తం మీద నేను ఇక్కడ 7 షాపులు ఇచ్చాను. 1 2 3 4 5 6 7. రైట్. డిసైడ్ గైస్, డిసైడ్. ఏ షాప్కి వెళ్దాం అనుకుంటున్నారు డిసైడ్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్ని షాప్లో ఎంఆర్పీలు సేమ్ ఉన్నాయి, మీకు నచ్చిన డ్రెస్ అన్ని షాపుల్లో ఉన్నాయి. ఇప్పుడు దేనికి పోతావు? డిసైడ్ చేయండి. ఏ షాప్లోకి వెళ్తావు? చందన బ్రదర్సా, బొమ్మన బ్రదర్సా, ఆర్ఎస్ బ్రదర్సా, బ్రాండ్ ఫ్యాక్టరీయా, బిగ్ బజారా, లివీసా, రిలయన్స్ ట్రెండ్సా? వీటిల్లో దేనికి పోతావో చెప్పండి. మొదటోడైతే మీరు ఏం కొన్నా 2 రాయితీలు ఇస్తాం, 20%, 30% అంటున్నాడు. రెండో షాప్ బిగ్ చందన బొమ్మన బ్రదర్స్ 3 రాయితీలు ఇస్తాం, 25, 15, 20% 3 ఇస్తాం అన్నాడు. ఆర్ఎస్ బ్రదర్స్ కూడా 3 ఇస్తా అన్నాడు రాయితీలు. బ్రాండ్ ఫ్యాక్టరీ అడిగితే 3 కొంటే 2 ఉచితం అని చెప్పేస్తున్నాడు. బిగ్ బజార్ అడిగితే 5 కొంటే 3 ఉచితం అని చెప్పాడు. లివీస్ అడిగితే బై 3 గెట్ 1 ఫ్రీ అడిషనల్గా 30% ఇస్తా అన్నాడు. రిలయన్స్ అడిగితే 5 కొంటే 2 ఉచితం మరియు అదనంగా 20% రాయితీ ఇస్తాడు. ఇక ఇన్ని షాపుల్లో యాజ్ ఏ కస్టమర్ వాట్స్ టార్గెట్? కస్టమర్గా నీ టార్గెట్ నీకేంది? వాట్స్ ద టార్గెట్ ఆఫ్ యూ? యూ వాంట్ మోర్ డిస్కౌంట్. ఎనీ కస్టమర్ రిక్వైర్ మోర్ డిస్కౌంట్. ఆయన నాకు కూడా అంతే కదండి, ఎవడే అంతే. ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆడ దగ్గరికి వెళ్తాం అంతే. ఐ నీడ్ మోర్ డిస్కౌంట్, ఐ జస్ట్ నీడ్ మోర్ డిస్కౌంట్. సో డిసైడ్ గాయ్స్, ఏ షాప్లోకి వెళ్దాము? డిసైడ్. ఏ షాప్లోకి వెళ్దాం డిసైడ్ చేయండి. దేంట్లోకి వెళ్దాం? 1 డిసైడ్. ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడు? విచ్ ఇస్ ద బెస్ట్ షాప్, విచ్ ఇస్ ద వేస్ట్ షాప్? ఐ రిపీట్ గైస్, డోంట్ టేక్ ఇన్ పర్సనల్. ఇది ఎగ్జాంపుల్ కోసం, నీకు అర్థం కావడం కోసం కొన్ని షాప్ వెళ్ళి తీసుకున్నాం కానీ, అంతేగాని ఈ షాప్ బెస్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. ఐ రిపీట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. కొన్ని షాప్ పేర్లు రాసి బట్టల షాప్లో ఇలా బయట మీకు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఇవి మీరు కావాలంటే రిలయన్స్ ట్రెండ్కి కానీ లేదా బ్రాండ్ ఫ్యాక్టరీ పోండి, 365 డేస్లో అవి ఉంటానే ఉంటాయి. బై 3 గెట్ 2 ఫ్రీ, బై 5 గెట్ 3 ఫ్రీ. ఎప్పుడైనా చూసారా? ఒకసారి షాప్కి పో, ఏదో ఒక షాప్ పో. ఎప్పుడైనా చూసావా? అలాగా చూసే ఉంటావు. ఎసాను చూసావా లేదా? లేకపోతే ఒకసారి షాప్కి వెళ్ళు, అన్లిమిటెడ్ షాప్ కానీ అన్లిమిటెడ్ ఆడు కూడా అంతే అంటాడండి. ఎసాను వీటిల్లో దీనికి వెళ్దాం. ఇది కాన్సెప్ట్. ఆల్రైట్. ఎసాను లుగిన ఎలా చేయాలి, ఎలా ఏ షాప్ బెస్ట్, దేనికి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్. ఏ షాప్ బెస్ట్, దేనికి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, లెట్స్ స్టార్ట్ నౌ. లెట్స్ స్టార్ట్. దేనికి వెళ్ళాలి, ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎవడు బ్రాండ్ ఫ్యాక్టరీ వాడు ఏం చెప్పాడంటే బై 3 గెట్ 2 ఫ్రీ, 3 కొంటే 2 ఉచితం. చూసారు ఎప్పుడైనా బోర్డు?
మీకు కోటిలో కనబడతా ఉంటాయి ఇలాంటి కోటి కానీ లేకపోతే విజయవాడ సమ్వేర్ వాట్ ఇస్ దట్ ఏదో రోడ్ ఉంటుందండి బీసెంట్ రోడ్ సంథింగ్ బీసెంట్ రోడ్ రైట్ విజయవాడ బీసెంట్ రోడ్లో అక్కడ కూడా కనబడతా ఉంటాయి ఇలాగ బై 3 get 2 ఫ్రీ అనేసి లేకపోతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఆ బ్రాండ్ ఫ్యాక్టరీలో ఎప్పుడైనా అన్లిమిటెడ్ యూ కెన్ చూస్ ఇలాంటి వాటిలో కనబడతా ఉంటాయి ఎప్పుడైనా చూసారా రైట్ బై 3 get 2 ఫ్రీ రాయితీ శాతం ఎంత అన్నాడు బై 3 get 2 ఫ్రీ 3 కొంటే 2 ఉచితం రాయితీ శాతము ఎంత క్వశ్చన్ లుక్ ఎలా చేయాలో చూద్దాం చూడండి 3 కొంటే 2 ఉచితం అండి 3 కొంటే 2 ఉచితం ఏడా 3 కొంటే ఈ 3 కొంటే ఇంకో 2 ఉచితం అండి ఉచితం ఉన్నాయి దగ్గర ఏం లేవండి చూపడానికి నాకు ఇలా ఈ 3 కొంటే 2 ఉచితం అండి మొత్తం మీద ఈ 3 కొంటే ఇంకో 2 ఉచితం ఇస్తున్నాడు ఇలాంటి ఇంకో 2 ఉచితం ఇచ్చాడు 3 కొంటే 2 ఉచితం ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు నువ్వు సింపుల్ అండి సింపుల్ ఏం చేస్తావంటే ఒక్కొక్క ఐటమ్ ఎంఆర్పి అనుకో 10 రూపాయలు ఏమని అనుకోవచ్చు నేను 10 రూపాయలు అనుకుంటున్నాను జస్ట్ అజ్యూమ్ ఈచ్ ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపాయలు ఒక్కొక్క ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు అనుకో ఎంఆర్పి ఈచ్ ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపాయలు అనుకో 10 రూపాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు అండి 3 కొంటే 2 ఉచితం బై 3 get 2 ఫ్రీ 3 కొంటే 2 ఉచితం బై 3 get 2 ఫ్రీ అంటే మొత్తం ఎన్ని వస్తువులు కొన్నావు ఒక్కొక్క ఐటమ్ 10 రూపాయలు అండి మొత్తం ఎన్ని వస్తువులు కొన్నావు మొత్తం మీద 3 కొన్నావు 2 ఉచితం మొత్తం 5 వస్తువులు వచ్చినాయి చేతికి ఒక్కొక్క ఎంఆర్పి 10 రూపాయలు కొంటే నీ చేతికి వచ్చినాయి 5 ఐటమ్స్ ఆ 5 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అండి 50 రూపాయలు 5 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అండి 50 రూపాయలు 50 రూపాయలు పెట్టుకున్నావు ఎంఆర్పి 50 ఉంది రా బిల్లింగ్ కౌంటర్ బిల్లింగ్ కౌంటర్ రా వాడు ఎంత ఛార్జ్ చేస్తాడు బిల్లింగ్ కౌంటర్లో 50 ఛార్జ్ చేస్తాడా 3 వస్తువులకే ఛార్జ్ చేస్తాడు 2 ఫ్రీ కదా 3 వస్తువులకే ఛార్జ్ చేస్తాడు అంటే ఎంత 30 రూపాయలు ఇక రాయితీ ఎంత ఇచ్చాడు 20 రూపాయలు రాయితీ ఇచ్చాడు డిస్కౌంట్ అంటారు దాన్ని డిస్కౌంట్ అంటారు రాయితీ అంటారు డిస్కౌంట్ అంటారు అదే డిస్కౌంట్ ఎంత ఇచ్చారు 20 రూపాయలు ఇచ్చారు నాకు డిస్కౌంట్ వద్దుగా డిస్కౌంట్ పర్సన్ కావాలిగా సో డిస్కౌంట్ పర్సన్ ఫామ్లో మీకు తెలుసు ఆల్రెడీ డిస్కౌంట్ పర్సన్ ఫామ్లో డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 ప్రాఫిటా లాసా ఎప్పుడు కూడా కొండ వేలపై చేస్తే రాయితీ అనేది ముద్ర వేలపై చేస్తారు ఎందుకంటే రాయితీ అనేది ముద్ర వేలపై ఎంఆర్పి మీద ఇస్తారు రైట్ సో డిస్కౌంట్ పర్సన్ ఫామ్లో డిస్కౌంట్ బై ఎంఆర్పి అండి ఎంత 50 రూపాయలు ఇంటూ 100 సో క్లియర్గా ఎంత అంటే 40% గాయస్ చూడండి బై 3 get 2 ఫ్రీ 3 కొంటే 2 ఉచితం అన్నప్పుడు నీకు వచ్చిన రాయితీ ఎంత అంటే 40% మాత్రమే వచ్చింది 40% 40% రాయితీ అయిపోయింది రైట్ లుక్ సో బ్రాండ్ ఫ్యాక్టరీ వాడు ఇచ్చిన రాయితీ ఎంత అంటే ఓన్లీ 40% అండి బ్రాండ్ ఫ్యాక్టరీ వాడు ఇచ్చిన రాయితీ ఎంత అంటే 40% రాయితీ ఇచ్చాడు రైట్ ఇంకా నెక్స్ట్ రోడ్కి వెళ్దాం బిగ్ బజార్కి వెళ్దాం అండి వీడియో ఏమంటాడంటే బై 5 get 3 ఫ్రీ బిగ్ బజార్ అని చెప్పండి 5 కొంటే 3 ఉచితం 5 కొను 3 ఉచితం ఇగో ఈ 5 పెన్నులు ఈ 5 కొంటే ఈ 3 ఫ్రీ ఈ 5 కొంటే ఈ 3 ఫ్రీ ఈ 5 కొంటే ఈ 3 ఫ్రీ ఈ 5 పెన్నులు కొంటే 3 ఫ్రీ ఒక్కొక్క ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు అనుకో కాసేపు అంతే ఒక్కొక్క ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు ఈచ్ ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు మొత్తం ఎన్ని ఐటమ్స్ దగ్గరికి 8 ఐటమ్స్ 5 కొంటే 3 ఉచితం మొత్తం 8 వచ్చినాయి 8 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత 80 రా బిల్లింగ్ కౌంటర్ రా బిల్లింగ్ కౌంటర్ ఎంత పే చేస్తావు 50 3 ఫ్రీ కదా అంటే రాయితీ డిస్కౌంట్ ఎంత వచ్చింది డిస్కౌంట్ అంటే రాయితీ 30 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది రాయితీ వద్దు రాయితీ శాతం కావాలి డిస్కౌంట్ పర్సన్ కావాలా డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీద చేస్తారు ప్రాఫిట్ లాస్ సిపి అయితే డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీద చేస్తారు ఎంఆర్పి అంతా 80 ఇక 3/8 అంతా 1/8 అంటే 12.5 3/8 37.5 37.5% డిస్కౌంట్ క్లియర్ నెక్స్ట్ వన్ సో వీడిచ్చింది ఓన్లీ 37.5 అండి ఎవడు మన బిగ్ బజార్ వాడు ఇచ్చింది అయితే 37.5 చూడండి
వీడిచ్చింది 37.5%. ఇక నెక్స్ట్ వాడికి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 114 ఆఫ్ యూ. లివీస్ వీడేం చెప్పారంటే బై 3 get 1 ఫ్రీ అడిషనల్ 30% డిస్కౌంట్, ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. 3 కొంటే 1 ఉచితం, 3 కొంటే 1 ఉచితం మరియు అదనంగా 30% రాయితీ. అయిన రాయితీ శాతం ఎంత? అన్ని ఆర్ ఫైండింగ్ సింగిల్ డిస్కౌంట్ పర్సెంట్. అన్ని కలిపితే ఒక రాయితీ శాతం ఎంత? ఆ మొత్తం కలిపితే ఒక రాయితీ శాతం ఎంత అని చూస్తున్నాం అన్ని క్వశ్చన్స్ కూడా, రైట్? సో చూడండి, 3 కొంటే 1 ఉచితం. మొత్తం ఎన్ని ఐటమ్స్ నీ చేతికి? 3 కొన్నావా 1 ఫ్రీ, 3 కొన్నావా 1 ఫ్రీ, అంటే నీ చేతికి వచ్చిన 4 ఐటమ్స్. ఏం లేదు, సింపుల్ అండి. ఈచ్ ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు అనుకో. ఈచ్ ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు అనుకుంటే 4 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అంటే 40 రూపీ. 4 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అంటే 40 రూపీ, రైట్? వాడు ఏమన్నాడు? 3 కొంటే 1 ఉచితం. బిల్లింగ్ ఒకటి రా 30 రూపాయలు అన్నాడు. 1 ఉచితం కాబట్టి ఇక్కడికి డిస్కౌంట్ 10 రూపాయలు ఇచ్చాడు, రైట్? ఇంకా వెయిట్. అప్పుడు నువ్వు మెసేజ్ చూపించావు, సార్ ఎడిషనల్గా నాకు 30% డిస్కౌంట్ సార్, ఐ గాట్ ఎ మెసేజ్. ఎడిషనల్గా 30% డిస్కౌంట్ ఉంది సార్. జనరల్గా బై 3 get 1 వాడు మెసేజ్ వస్తుంది, ఎడిషనల్గా 30 కోసం ఎడిషనల్ 30% డిస్కౌంట్ ఇస్తాను మెసేజ్ వచ్చింది. ఓకే. ఈ ఎడిషనల్ డిస్కౌంట్ దేని మీద ఇవ్వాలి చెప్పండి? 40 మీద 30 మీద, కమాన్. ఆ ఎడిషనల్ డిస్కౌంట్ దేని మీద ఇవ్వాలి? 40 మీద 30 మీద, కమాన్. డోంట్ సే 40, 30 అండి. జనరల్గా అండి 3 కొంటే 1 ఉచితం అండి. చూడండి. ఈ 3 కొంటే ఇది ఫ్రీ. ఒక్కటి 10 రూపాయలు, ఈచ్ ఎంఆర్పి 10 రూపాయలు అండి. ఒక్కటి 10 రూపాయలు, 30 రూపాయలు. 3 కొంటే 1 ఫ్రీ అని చెప్పాను, ఇది ఫ్రీ అని చెప్పాను. ఈ 3 కొంటే ఇది ఫ్రీ, ఈ 3 కొంటే ఇది ఫ్రీ అని చెప్పాను, ఈ 3 కొంటే ఇది ఫ్రీ ఇస్తాను. ఇప్పుడు అబ్జర్వ్, ఈ 3 కొంటే ఇది ఫ్రీ. నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ అడిగావు. ఎక్స్ట్రా డిస్కౌంట్ వీటి మీద కాదు, ఇది ఫ్రీ ఇచ్చారు. దీని మీద డిస్కౌంట్ అడిగితే ఇగో గర్ల్స్ ఉంటే దీని కూడా అడుగుతారా? గర్ల్స్ అయితే నువ్వు అడగలవా అంత వాళ్ళు అడిగినట్టుగా? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళావు కదా, వాడు 1000 రూపాయలు అంటాడు డ్రెస్. అది గర్ల్స్ ఇంకో 200కి ఇస్తావా అంటారు ఒకసారిగా. డోంట్ మైండ్, జనరల్ సినారియో ఐ అబ్జర్వ్ అలా. డోంట్ మైండ్. ఐ అబ్జర్వ్ మెనీ షాప్స్. వాడు 1000 రూపాయలు చెప్తాడు, వీళ్ళు వెళ్ళి 200కి ఇస్తావా? వాడు మేడం అలా కాదు మేడం 250 తీసుకో అంటాడు. అదే బాయ్స్ వెళ్ళి ఆడు 1000 రూపాయలు చెప్తాడు, 500 అంటే ఏందిరా వచ్చినావు అప్ప బయటకి వెళ్ళి 500గా అంటాడు. హాల్ మళ్ళీ అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ అదేందో మనిషి వాడు, నేను చూసినా ఆల్రెడీ. అరే నేను పోయినా 1000 రూపాయలు చెప్తే 500 అడిగినా, ఆడవం బొమ్మన్నాడు బయటికి. అది గర్ల్స్ అయితే 1000 రూపాయలు చెప్తే 200 ఇస్తా. జస్ట్ ఎగ్జాంపుల్ రైట్, నథింగ్ మోర్. ఇప్పుడు ఎడిషనల్ డిస్కౌంట్ ఈ ఫ్రీ మీద వాడు డిస్కౌంట్ ఇస్తాడా? ఇది ఫ్రీ కదా, ఫ్రీ మీద డిస్కౌంట్ కదా. ఫ్రీ మీద డిస్కౌంట్ ఏంది? ఇది ఫ్రీ. ఓ పని చేయి, ఆస్తి రాయించుకో. ఫ్రీ మీద డిస్కౌంట్ కదా, దీని మీద డిస్కౌంట్ ఎవరు? పే మ్యాట్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ఎక్స్ట్రా డిస్కౌంట్ పే మ్యాట్ మీద, వీటి మీద ఇస్తారు. అంతేగాని ఇది ఫ్రీ ఇచ్చాం సార్ వీటి మీద డిస్కౌంట్ ఏమి ఇస్తాం సార్, వాటి మీద లేవు. వీటి పే చేస్తారు కదా, వీటి మీద డిస్కౌంట్ ఇస్తారు. ఎక్స్ట్రా ఎంత డిస్కౌంట్ వచ్చింది మీకు మెసేజ్? 30% మీద, పర్వాలేదండి 30% డిస్కౌంట్ ఇస్తాం పే మీద. వీటి మీద మళ్ళా 30% డిస్కౌంట్ వచ్చింది 9 రూపీస్, రైట్? ఇంతకు ముందు చూస్తే ఒక 10 రూపాయలు రాయితీ వచ్చింది, ఇప్పుడు ఒక 9 రూపీ రాయితీ వచ్చింది. మొత్తం మీద డిస్కౌంట్ ఎంత వచ్చింది? 19 రూపీ రాయితీ వచ్చింది. రాయితీ శాతం కావాలి కదా, డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా డిస్కౌంట్ బై ఎంఆర్పి 40 ఉందండి, ఇంటూ 100 కట్ చేస్తే 2 టేబుల్ 2 times and 5 times. 19 5 95/2. 95/2 అంటే 47.5%. అది రాయితీ అండి. లాస్ట్ అబౌట్ రిలయన్స్ డిజిటల్ వీడియో అన్నాడు చూడండి, బై 5 get 2 ఫ్రీ అడిషనల్ 20% డిస్కౌంట్ అన్నాడు. మొత్తం జస్ట్ అజ్యూమ్ అండి, ఈచ్ ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపాయలు అండి. మొత్తం 7 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అంటే 70 రూపీస్. బిల్లింగ్ కౌంటర్లోకి వస్తే 2 ఫ్రీ అంటే 50 రూపాయలు పే చేయాలి. అప్పుడు మెసేజ్ చెప్పావు, సార్ మాకు ఎడిషనల్గా 20% డిస్కౌంట్ మెసేజ్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఆ ఎడిషనల్ 20% దేని మీద ఇవ్వాలి? 70లోనా 50లోనా? 50లోనే. ఆ 2 ఫ్రీ ఇచ్చిన, ఫ్రీ మీద డిస్కౌంట్ అడగకూడదండి, తప్పది. సో ఈ 50లో డిస్కౌంట్ అడగండి. ఎంత? 20%. ఎంత అంటే 10 రూపాయలు రాయితీ. ఇక్కడ డిస్కౌంట్ ఎంత అంటే 20, ఇక్కడ డిస్కౌంట్ ఎంత అంటే 10. ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అంటే 30. ఓకే, అయితే డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా
డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100, రైట్. 1/7 అంటే 14 2/7, 1/7 అంటే మరి 3/7 అంటే 3 ఇంటూ 14 2/7, 3 14s 42 6/7%. సో ఇదంతా అంటే రిలయన్స్ డిజిటల్ వాడు ఎంత ఇచ్చారంటే 42 6/7% డిస్కౌంట్ ఇచ్చాడు. సో దీని ప్రకారం చూస్తే అయిపోయినాయి, అన్ని షాప్స్ వచ్చేసినాయి మనకి ఆల్మోస్ట్. వీడిచ్చిన డిస్కౌంట్ 42 6/7, రైట్. సో డియర్ స్టూడెంట్స్ అబ్జర్వ్ మొత్తం మీద చూస్తే మొత్తం 7 షాపులు ఉన్నాయండి ఇక్కడ. అన్ని షాపులు ఇచ్చేసాను ఇక్కడ. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, బిగ్ బజార్, లివీస్, రిలయన్స్ ట్రెండ్స్. దసరా పండక్కి వాళ్ళు ఇచ్చిన రాయితీలు అలా ఉన్నాయండి. యాజ్ ఏ కస్టమర్గా ఇప్పుడు నువ్వు దేన్ని చూజ్ చేసుకోవాలి. చందన బ్రదర్స్ వాడు 44% డిస్కౌంట్ ఇచ్చాడండి. చందన బ్రదర్స్ వాడు 44 ఇచ్చాడు. తర్వాత బొమ్మన బ్రదర్స్ వాడు 49 ఇచ్చాడు. చూడండి 49, 43.33, 40, 37.5, 47.5, 42 6/7. వీటన్నిటిలోనూ ఎవరు డిస్కౌంట్ హైయెస్ట్ ఇచ్చాడు? వీడు హైయెస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 49% ఇచ్చాడు. సెకండ్ ఎవరు ఇచ్చాడు హైయెస్ట్? సెకండ్ ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ వాడు 49 ఇచ్చాడు హైయెస్ట్ డిస్కౌంట్. తర్వాత ఎవరు ఇచ్చారు? నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు ఉంది చూడండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు ఉన్నాడు? 49 తర్వాత నెక్స్ట్ ఉంది 47.5. వీడు ఫస్ట్ అండి, వీడు సెకండ్ ఇచ్చారు వీడు 47.5. ఓకే, ఇక లాస్ట్ అందరికన్నా తక్కువ ఇచ్చింది ఎవరంటే వీడు లీస్ట్ డిస్కౌంట్ ఇచ్చారు. వీడి దగ్గరికి వెళ్ళకూడదు అసలు. చేశాను. సో డియర్ స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం షాప్ బయట నుంచుని, ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నిమిషం షాప్ బయట నుంచోవాలి. డైరెక్ట్గా బ్లైండ్కి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? షాప్ బయట నుంచుని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇగో వాళ్ళు ఇలా బోర్డ్స్ పెడతారండి, ఇలా బోర్డ్స్ ఉంటాయి, కాబట్టి వెళ్ళి చూడండి. ఏ సార్ నో డిడ్ యూ అబ్జర్వ్ అన్నట్టు ఇలాంటి బోర్డ్స్ మీరు చూసారా లేదా? చూసే ఉంటారు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కలిపితే ఒక రాయితీ ఎంత అనేది అందరూ చేయకుండా అసలు అబ్బా ఆడైతే 3 కొంటే 2 ఉచితం అన్నాడు, వీడు 30% డిస్కౌంట్ 40. ఇగో చూడండి, ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ బై 3 get 2 ఫ్రీ ఉందండి. ఇక్కడ 20 30 ఉంది, 2 రాయితీలు ఇస్తా ఉన్నాడు. అప్పుడు కొంతమంది ఇది వెళ్తారా చూసి చేసుకుని తెలియదు పాప వాళ్ళకి. ఇలా లెక్క చేసుకుని వెళ్ళాలి. తెలియకపోతే సింపుల్ అండి, కాల్ టు విఎంఆర్ అండ్ ఫైండ్ అవుట్ సార్ దేనికి వెళ్ళమంటావు అని అడుగు, నేను చెప్తా పోను క్యాల్కులేట్ చేసి, రైట్. ఏమంటావు? సో అబౌట్ ఇంకా ఇవ్వలేదు డిస్కౌంట్స్, ఇప్పుడే స్టార్ట్ చేసాం. విల్ గివ్ ఎ బ్రేక్ అండ్ విల్ స్టార్ట్ అగైన్, రైట్. థ్యాంక్ యూ గైస్, ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ.